వ్యాపారస్తులు తెలుగు వ్యాపారస్తులందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఉపది మీడియా నెట్వర్క్స్ వారి ఉపది బిజినెస్ ఛానల్ డే 3. మొత్తం 2 భాగాల్లో చెప్పుకున్నట్టు దాదాపు 70% అన్ని రకాల వ్యాపార రంగాలకు చెందిన రిటైల్ అవుట్లెట్స్ మూతపడబోతున్నాయి దేశంలో వచ్చే 3-4 సంవత్సరాల్లో. అదే ప్రాసెస్లో సంవత్సరానికి 10 నుంచి 12% శాశ్వతంగా మూసివేయబడుతున్నాయి రకరకాల వ్యాపారాలు అని అనుకున్నాం. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనుకున్నాం. మరి ప్రపంచం మొత్తంలో ఈ సమస్యకి పరిష్కారం చూపించగలిగేది మనం మాత్రమే అనుకున్నాం. మరి మనం ఎలా చేయగలుగుతాం? ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. 2వ భాగంలో 20 నుంచి 25 ఏళ్ళ ముందు నుంచే కొంతమంది ప్లాన్ చేసి మన జీవితాన్ని హస్తగతం చేసుకునే విధంగా తీర్చిదిద్దుకోవటం జరుగుతుంది. ఒకనాడు వ్యాపారం పేరుతో వచ్చి దేశాలను ఆక్రమించేవాళ్ళు, జీవితాలను ఆక్రమించేవాళ్ళు. తరువాత మతం పేరు చెప్పి ఆక్రమించడం మొదలెట్టారు. తరువాత మళ్ళీ మతాన్నే వాడారు. ఇప్పుడు వ్యాపారాన్ని, టెక్నాలజీని 2 కలిపి మన జీవితాన్ని హస్తగతం చేసుకోబోతున్నారు. ఈ యూరోపియన్స్ వలసలు వెళ్ళిన అమెరికాలో ఉన్నవారు కూడా యూరోపియన్సే. అంటే అమెరికా కానీ యూరోప్ కానీ వీళ్ళ జీవిత ధ్యేయం ఒక్కటే, ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఇందాక చెప్పినట్టే ఏ అవకాశం ఉంటే అది, మతం అవకాశం ఉంటే మతం పేరుతో దేశంలో దూరి దేశాన్ని ఆక్రమించుకోవడం, లేదా బలం ఉన్నప్పుడు ఫిరంగులు గిరంగులు అవన్నీ వాడి మందుగుండు వాడి బలవంతంగా దేశాలను ఆక్రమించుకోవడం. ఇప్పుడు టెక్నాలజీ పేరుతో మా దేశాల్లోకి చొరబడి ఏకంగా మానసికమైన బానిసత్వానికి డిజైన్ చేసి 40 ఏళ్ల నుంచి చేసి దాదాపు 50% సక్సెస్ అయిపోయారు. మిగిలిన 50% మాత్రమే మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు కనుక కళ్ళు తెరవకపోతే ఇప్పటికే వాళ్ళు చెప్పింది తింటున్నాం, వాళ్ళు ఇచ్చినవి కట్టుకుంటున్నాం, వాళ్ళు చెప్పినవే ఉద్యోగాలు అనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నీకు నీ జీవితాన్ని గురించి నిర్ణయించే హక్కు ఉండదు. నీ నిర్ణయించుకునే హక్కు ఉండదు. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ప్రస్తుతం 14 కుటుంబాల చేతుల్లో 800 కోట్ల మంది భూగోళం మొత్తం ఉంది. 14 కుటుంబాల చేతుల్లో ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ 14 మంది ఏది నిర్ణయిస్తే ఈ 800 కోట్ల మంది చేస్తున్నాం. రేపు 10-15 ఏళ్ల తర్వాత కేవలం 1-2 మాత్రమే భూగోళం మొత్తాన్ని శాసించే రోజు వచ్చేసింది. ఆ 1-2 మాత్రమే నువ్వు ఎలా బతకాలో, నువ్వు ఏ ఊరు వెళ్ళాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు బతకాలో సావాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ స్థితి వస్తుంది 15 నుంచి 20 ఏళ్లలో. మరి అట్లాంటి స్థితులన్నీ తప్పించుకోవడానికి, మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి, మన వ్యాపారాన్ని మనం కాపాడుకోవటానికి మనం ఏం చెయ్యాలి? వారు ఏ విధంగా అయితే ప్లాన్ చేసి మన జీవితాన్ని కబలిస్తున్నారో దానికి విరుగుడు ప్లాన్ మనం అప్పటి నుంచే మొదలుపెట్టాం. మా కృషి ఇవాళది కాదు, 38 సంవత్సరాలుగా ఇటువంటి కుట్రలు, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, భూగోళం మీద ఎవరు సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఈ 38 సంవత్సరాల మా కృషి ఇవాళ మీ ముందుకు వచ్చాం. ఇటువంటి కుట్రల్ని అసలు ఏ విధంగానూ మనం గమనించలేని, మన జీవితాన్ని మనం కోల్పోతున్నామని కూడా తెలియకుండా మన జీవితాన్ని కోల్పోయే స్థితిని మరి గమనించి ఆల్రెడీ వాళ్ళు చేసిన దానికి విరుగుడుగా మనం ఒక స్ట్రక్చర్ తయారు చేసుకున్నాం. దాన్నే ఇప్పుడు మనం అమలు చేయబోతున్నాం. మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి, మన వ్యాపారాలు మన చేతుల్లోనే ఉంటాయి. మరి ఏం చేశారు వాళ్ళు మన జీవితాన్ని హస్తగతం చేసుకోవడానికి? ఏమవుతుంది మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ మనకు తెలియకుండానే?
ఇవన్నీ సూక్ష్మ స్థాయిలో గ్రహిస్తాయి కానీ, అత్యంత సూక్ష్మ స్థాయిలో గ్రహిస్తాయి కానీ, ఎవరి వల్ల కాదు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి మన జీవితంలో. మరి అవన్నీ ముందు ముందు తెలుసుకుందాం. ప్రతి ఒక భాగంలో వీళ్ళు ఎలా చేశారు, 20 ఏళ్ల క్రితం మన తిండి ఏంటి, మన అలవాట్లు ఏంటి, మన దేశమే కాదు, సామాన్యంగా ఒక దేశంలోకి వెళ్ళి వాళ్ళ అలవాట్లని గమనించి వాళ్ళకి ఫేవర్గా వాళ్ళ తరఫున వాళ్ళ ఫుడ్ సప్లై చేస్తూ చివరికి వాళ్ళ తయారీ, వాళ్ళ యూరోప్ తిండి తిప్పలు అవన్నీ ఆ దేశాల మీద రుద్దడం వీళ్ళ పని. అంటే నీ ఆహారపు అలవాట్లను ఫస్ట్ మారిస్తే, నీ మతాన్ని మారిస్తే ఇక నీ జీవితం అయిపోయినట్టే, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే. అది మన దేశంలో తీవ్రంగా కృషి చేయబడుతుంది. గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 78 ఏళ్ళుగా తీవ్రంగా కృషి చేయబడుతుంది మతాన్ని మార్చడం కోసం, మన తిండి తిప్పలు మార్చడం కోసం. ఒక కెల్లాగ్స్ కంపెనీనే దేశంలోకి వస్తూ ఛాలెంజ్ చేసింది. 2000 సంవత్సరాల నుంచి మనం టిఫిన్ చేసే పద్ధతులు, మనం చేసే టిఫిన్స్ని మార్చి పారేస్తామని ఒక ఛాలెంజ్ చేసి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి చివరికి వాడే కెల్లాగ్స్ ఉప్మా, కెల్లాగ్స్ ఇడ్లీ అని దిగాల్సి వచ్చింది. సో అంతే స్టబ్బర్న్గా, అంతే మనం మన విలువల్ని, మన తిండి తిప్పల్ని, మన మతాన్ని కాపాడుకుంటే తప్ప మనకి జీవితం ఉండదు. ఫస్ట్ చేయాల్సింది అది. ఎటువంటి దిక్కుమాలిన తిళ్ళకి అలవాటు పడకండి. పిజ్జాలు, బర్గర్లు, ఇంకా నానా చెత్తలు. మీ తిండి మారటమే కాదు, మీ దౌర్భాగ్యం. 20 రోజుల పాటు నువ్వు టేబుల్ మీద పెట్టినా నువ్వు తినే తిండి ఏమీ పాడవదు. అంటే నువ్వు తినే తిండి, ఆ పిజ్జాలు ఇవి నువ్వు తింటే నీ లోపలికి వెళ్ళి 20 రోజులున్నా అరగదు. అరగకపోతే ఏమైంది, అక్కడే రోగాలు వస్తాయి. జరిగేది అదే. అమెరికాలో కేవలం వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తము $3 ట్రిలియన్. అంటే మన దేశ జీడిపికి దాదాపు సమానం. ఒక వైద్యానికే $3 ట్రిలియన్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తిండి, వాళ్ళ బతికే విధానం. ఆ తిండి చెత్త మనం అంటించి తరానికి తేడా చూపిస్తూ చివరికి ఒక 3-4 తరాలు 5 తరాల తర్వాత వాళ్ళను మెసేజ్ చేసుకోవడం. అందరూ రేపు పొద్దున లేస్తే అందరూ పిజ్జాలు తినాల్సిందే, కెల్లాగ్స్లు, నానా గడ్డి తినాల్సిందే వచ్చే 4-5 తరాల తర్వాత. అది ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. ఆ మార్పు లేనిదే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం అవుతుంది. మరి ప్లాన్డ్ కుట్రలు ఏంటి వీళ్ళు? ఇంకా అసలు మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారు, మన జీవితాలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, మైక్రో లెవెల్లో తెలుసుకుందాం, సూక్ష్మ స్థాయిలో తెలుసుకుందాం వచ్చే భాగంలో. మరి మీరు చేయాల్సింది, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, మరి కామెంట్ చేయడం, బెల్ ప్రెస్ చేయడం. మన జీవితాలు మారి తీరాల్సిందే. దీనికి మనం పట్టుదలతో మనం మన సంస్కృతిని, మన ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ఉండటం మొట్టమొదటి చేయవలసింది. మరి వచ్చే భాగం 4వ భాగంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.